ఓం నమః శివాయ. తిరుమల కొండల్లోకి ఆకాశగంగా ఎలా వచ్చిందంటే 1000 ఏళ్ల క్రితం స్వామివారికి అభిషేకం కోసం తిరుమల నంబి స్వామివారు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం దగ్గర నుండి నీళ్లు స్వామివారి అభిషేకం కోసం తెస్తూ ఉంటాడంట. ఒకరోజు ఒక వేటగాడి రూపంలో స్వామివారు వచ్చి నాకు దాహం వేస్తుంది, నీళ్ళు నంబి అంటే నేను ఇవ్వను, ఇవి స్వామివారి అభిషేకం కోసం అని అంటాడంట. అప్పుడు ఆ వేటగాడు బాణం వేసి కుండలో నీళ్ళని తాగేస్తాడంట. తిరుమల నంబి వారు టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత కుండలో నీళ్లు లేవని చాలా బాధపడతారంట. స్వామివారికి ఎలాగా అభిషేకం చేసేది అని. అప్పుడు ఆ వేటగాడు ఒక బాణం వేసి ఒక జలపాతాన్ని సృష్టిస్తాడంట ఒక కొండపైన. ఆ జలపాతమే ఈ ఆకాశగంగ అన్నమాట. మీకు తెలిసే